సుమారు 30-40 సంవత్సరాల నుంచి కొండపైన వర్తక వ్యాపారం పేరుతో తిష్ట వేసుకొని అటు దేవస్థానానికి చాలీచాలని కిరాయిలు కడుతూ ఇటు నిరుద్యోగులకు ఉపాధిని దూరం చేస్తూ తమ ఇష్టారాజ్యంగా కోట్లు సంపాదించినటువంటి వర్తక సంఘాన్ని మద్దతుగా వాళ్ళ దుకాణాలు తిరిగి వాళ్ళకే కేటాయించాలని చెప్పేసి గౌరవ ఆర్ఏ ఎమ్మెల్యే బీలా ఐరే గారు ఈ యొక్క లెటర్ రాయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి ఈ లెటర్ లో పేర్కొనడం జరిగింది. వారట పేదవారట, మరి పేదోళ్ళు ఉన్నోళ్ళు ఈ సమాజం మొత్తం మనం చూస్తుందయ్యా, కేవలం వాళ్ళు ఓట్లు వేస్తారు మీరు గెలిచారని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ లెటర్ చూసి నిజంగా మాకు కూడా బాగా అనిపిస్తుంది. ఈ ఆలేరులో ఎంతో మంది కొన్ని 100,000 మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. అలాగే పట్టణంలో దేవస్థాన అభివృద్ధిలో భాగంగా కొన్ని 100 ఎకరాలు కోల్పోయిన రైతులు ఉన్నారు, దుకాణదారులు ఉన్నారు. వాళ్ళందరూ వదిలేసి కేవలం వర్తక సంఘం వారికి 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి మీరు ఈరోజు పేర్కొనడం ఏదైతే ఉందో నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలు అనుకున్నట్టు మరి మీరు కూడా భారీ ఎత్తున మరి ముడుపులు ముట్టినాయని చెప్పేసి మాకు కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ యారుట పట్టణంలో కనీ విని రీతిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో అతిపెద్ద ఉద్యమం జరిగినా కూడా ఆ ఉద్యమాన్ని మీరు పట్టించుకోకుండా, ఆ నిరుద్యోగ యువకులు మీరు పట్టించుకోకుండా ఈరోజు మిస్టర్ రాజ్యాంగ మీ స్నేహితుల కోసం అలాగే వర్తక సంఘంలో ఉన్న ధనికుల కోసం ఈరోజు మీరు ఏదైతే లెటర్ రాశారో నిజంగా సిగ్గుచేటు. దాంతోపాటు వాళ్ళు కేవలం 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఆడితే మీరు మాత్రం 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తారు. మరి ఎవరు అయ్యే జాగిరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీ ఇష్ట రాజ్యాంగం ఈ రోజు ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతే మన నిరుద్యోగ యువకులకు మరి ఎప్పుడు కొండపైన అవకాశం కలుగుతా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు ఒక ఎంప్లాయీ పరిమితి ఉంటుంది, 5 సంవత్సరాలు ఒక రాజకీయ నాయకుల పరిమితి ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా ఏళ్ళకేళ్ళుగా ఎన్నేళ్ళ వరకు కొండపై ఉంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కావున తక్షణం ఇలాంటి మీరు రాజకీయాలు బంద్ చేసుకొని ప్రజల కోసం ఆలోచించే నాయకుడిగా మీరు మొదట ఒక వర్తక సంఘం దుకాణాన్ని రద్దు చేసి ఓపెన్ టెండర్ విధానం ద్వారా ఈరోజు స్థానికులకు వచ్చేటట్టు కేటాయించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంతకింత ఇంకా ఉద్యమం పెద్దగా ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబడదామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.